హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కొన్ని కొత్త యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అనేవి నేను ఇవ్వబోతున్నాను. సో దానికంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రెండింగ్ టాపిక్స్ అనేవి కావాలి. సో ప్రజెంట్ యూట్యూబ్ పరంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి అనేవి ఒక 50 to 100 నేను సెలెక్ట్ చేశాను. అందులో కొన్ని ఇప్పుడు చెప్తాను, ఇంకొన్ని నెక్స్ట్ పార్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కుకింగ్ వీడియోస్. సో మీరు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుకింగ్ వీడియోస్కి చాలా డిమాండ్ ఉంది ప్రజెంట్ యూట్యూబ్లో. ఎందుకు అంటే కుకింగ్ వీడియోస్ అనేది మనం ఫేస్ కూడా చూపించిన అవసరం లేదు, ఫస్ట్ విషయం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చాలామంది మోడ్రన్ డేస్లో ఫుడ్ కోసం చాలా చూస్తున్నారు. ఐ మీన్ వెరైటీ ఫుడ్ కిడ్స్కి చేయాలని చెప్పేసి, వెరైటీ ఫుడ్స్ వాళ్ళ హస్బెండ్కి వైఫ్కి చేయాలని చెప్పేసి ఫుడ్కి సంబంధించిన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. కాబట్టి కుకింగ్ ఛానల్ పెడితే మీరు చాలా త్వరగా సబ్స్క్రైబర్స్ అండ్ త్వరగా మనీ ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఛానల్ వచ్చేసి బుక్ రివ్యూస్. ఈ జనరేషన్లో చాలామందికి ఎంప్లాయీస్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, బుక్స్ చదివే ఓపిక అయితే లేదు. కాబట్టి మంచి బుక్స్ ఉన్నాయి, మనకు థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ని కానీ ల్యాక్స్ ఆఫ్ బుక్స్ని కానీ మనం రివ్యూ చేస్తే, అంటే ఒక 160-170 పేజెస్ ఉన్న బుక్ని మీరు వీడియోగా చేసి దాని సమ్మరీని జస్ట్ 10 to 20 minutesలో చెప్పినా సరిపోద్ది. లేకపోతే రీసెంట్గా వచ్చేసి ఆడియో బుక్స్ కూడా, అంటే ఆ బుక్ని చదువుకుంటూ వెళ్తూ ఆడియో బుక్స్ అని పెట్టేసి పెడుతున్నారనమాట. అలాంటి ఛానల్స్ కూడా చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి, చాలా మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఛానల్ వచ్చేసి కుకింగ్ ఛానల్, సెకండ్ ఛానల్ వచ్చేసి బుక్ రివ్యూస్. సో బుక్ రివ్యూస్కి కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి, చాలా మంచి డిమాండ్ ఉంది. చాలా ఎక్కువ డబ్బులు ఎర్న్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. ఈ రోజుల్లో బుక్కులు చదివే ఓపిక లేదు కాబట్టి దే ఆర్ ప్రిఫరింగ్ ఆడియో బుక్స్ అండ్ రివ్యూస్ లైక్ దిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి బయోగ్రఫీ ఛానల్ పెట్టుకోవచ్చు మీరు. సో బయోగ్రఫీ ఛానల్ అంటే ఏంటి అంటే ఫేమస్ పీపుల్ ఉంటారు కదా, లైక్ అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ కావచ్చు, హిట్లర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరిది మోస్ట్ ఫేమస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనకు వాళ్ళు కూడా థౌజండ్స్లో అండ్ ల్యాక్స్లో ఉన్నారు, మోస్ట్ ఫేమస్ పీపుల్. సో వాళ్ళకి సంబంధించిన బయోగ్రఫీ, సో మనకు వికీపీడియాలో కానీ ఆర్టికల్స్లో కానీ గూగుల్లో వెతికితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవన్నీ తీసుకొని ఒక మంచి స్క్రిప్ట్ రాసుకొని మీరు ఒక మంచి యూట్యూబ్ వీడియోగా చేయండి, దానికి కూడా చాలా వ్యూస్ ఉన్నాయి. సో బయోగ్రఫీకి కూడా మంచి డిమాండ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ థింగ్ ఫుడ్ రివ్యూస్. ఈ ఛానల్ కూడా చాలా ట్రెండింగ్గా ఉంటున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో కుకింగ్ ఛానల్స్ తర్వాత ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నది ఈ ఫుడ్ రివ్యూస్ అనమాట. సో మనం చూస్తున్నాం చాలా రీల్స్లో కానీ వీడియోస్లో కానీ, పలానా రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది, పలానా దాబాలో ఫుడ్ బాగుంది, పలానా అవుట్స్కట్లో రిసార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ బాగుంది. సో ఇలా ఫుడ్కి రివ్యూ చేస్తూ కూడా, ఈవెన్ రోడ్డు పక్కన బండ్ల మీద కూడా తిని దాన్ని రివ్యూ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. వాళ్ళకు కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే టేస్టీ తేజ బిగ్ బాస్కి కూడా వేయండి ఫుడ్ రివ్యూస్ చేసి. సో ఇలా చాలామంది ఉన్నారనమాట ఫుడ్ రివ్యూస్. ఫుడ్ అంటే ఆల్రెడీ ఒక రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, సో అక్కడికి వెళ్ళి మీరు తినేసి దాన్ని రివ్యూ ఇవ్వడమే. సో అది ఎంత చక్కగా ఇస్తారు అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనమాట. కాకపోతే ఫుడ్ వీడియోస్కి మాత్రం మంచి డిమాండ్ ఉంది, ఫుడ్ రివ్యూస్కి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ట్రావెలింగ్. సో ట్రావెలింగ్కి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. సో లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నా అన్వేషణ ఛానల్ కావచ్చు, విఆర్ ట్రావెలర్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది. సో ఇలాంటి ఛానల్స్ అన్నీ కూడా ట్రావెలింగ్ చేసి అక్కడున్న ప్రకృతిని కానీ, అక్కడున్న నేచర్ కానీ, అక్కడున్న భిన్న స్వభావాలని కానీ, అక్కడున్న పీపుల్తోని మాట్లాడి కానీ సో వీడియోస్ చేస్తూ ఉన్నారనమాట. సో ట్రావెలింగ్ అనేది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు. కాబట్టి ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మీరు చేయొచ్చు. సో మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయినట్లయితే వీకెండ్స్లో ఏదో ఒక ట్రావెలింగ్ చేసి, లేకపోతే ఎక్కడికో అక్కడికి వెళ్ళి టూర్స్ అలా వెళ్ళి సో ఆ వీడియోస్ని కూడా మీరు పెట్టవచ్చు అనమాట. సో ట్రావెలింగ్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెర్చ్ చేస్తున్న ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్.
సో ఇప్పుడున్న శాలరీకి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న రేట్లకు కావచ్చు, వీటన్నిటికి కావచ్చు, వాళ్ళకి వచ్చే మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్. కౌశిక్ ఇలాంటి వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు. సో అలా ఫైనాన్షియల్గా ఎడ్యుకేట్ చేసే ఛానల్స్, ఇన్వెస్ట్మెంట్ చేసే ఛానల్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పే ఛానల్స్, సో ఇవన్నీ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 7th వన్, దిస్ వన్, బిజినెస్ ఐడియాస్. సో చాలామంది దగ్గర ఏంటి అంటే ఇంకా ఏదో చేయాలని ఉంటుంది. కాబట్టి వీ కెన్ పుట్ బిజినెస్ ఐడియాస్ ఛానల్. సో వేరియస్ బిజినెస్ ఐడియాస్, అది ఎలా చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్తూ మీరు ప్రజెంట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్లో మనీ ఎర్న్ చేయొచ్చు బాగా. బిజినెస్ ఐడియాస్ అనేది కూడా మంచి ట్రెండింగ్ టాపిక్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి మోటివేషనల్ వీడియోస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంది కదా. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ లైక్ అంటే ఓల్డెన్ వేలే కాకుండా ఇంకా చాలా మోడ్రన్ వేస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఈ సంబంధించిన వీడియోస్ చేయండి, మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్. ఇన్ ఫ్యూచర్ ఇంకొక వీడియో కూడా చేస్తాను, ఇంకా చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. లైఫ్ స్టైల్ అని, స్పోర్ట్స్ అని, ఇవన్నీ ఒక్క వీడియోలో మనకు సరిగ్గా అనిపించదు. కాబట్టి విల్ డూ మోర్ వీడియోస్. సో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ చేస్తాను యూట్యూబ్కి సంబంధించి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈజ్ యువర్ మహేష్. సబ్స్క్రైబ్ టు ఎస్వి టెక్నాలజీ. థ్యాంక్ యూ.